ఎన్నికల టైంలో వీళ్ళు మేనిఫెస్టో పట్టుకొని ఇల్లు తిరిగారు. అలాగే బాండ్స్ ఇచ్చారు. జూన్ 4న అధికారంలోకి వస్తుంది. జూన్ నెల నుంచే ఈ పథకాలన్నీ కూడా అమలైపోతాయి అనేసి. మరి ఆ బాండ్స్ అన్నీ పట్టుకొని ప్రజల దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ పట్టుకొని మళ్ళీ ఇప్పుడట సుపరిపాలనని ప్రజల దగ్గరికి వెళ్తారట. వెళ్ళినప్పుడు ప్రశ్నించాలి కదా ప్రజలు కూడా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి వచ్చేట్టుగా ఓట్లేసామని ఈరోజు బాధపడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు 60% పెరిగిపోవడం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 30% పెరగడం జరిగింది. అలాగే విద్యుత్ ఛార్జీల భారం మనం చూసాం. 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీల భారం ప్రజల మీద మోపడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా ప్రజల మీద బాదుడు అన్న టైపుగా పరిపాలిస్తూ ఉండే పరిస్థితి. అలాగే మహిళల రక్షణ విషయం తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి కనీస రక్షణ లేని పరిస్థితి. ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటికి వెళ్ళినా రక్షణ లేదు, కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు, అలాగే వర్క్ ప్లేస్కి వెళ్ళినా కూడా రక్షణ లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇచ్చిన హామీలు తీసుకుంటే మహిళలకి మోసం చేశారు. ఒక్క మహిళకైనా ఈ రాష్ట్రంలో ఫ్రీ బస్ ఎక్కించారా? ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా మహాశక్తి పథకం అంటే వీళ్ళు చాలా గొప్పగా లాంచ్ చేశారు. ఆ ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు ఆ మహాశక్తి పథకం గురించి చాలా గొప్పగా. ఒక్క మహిళకైనా ఈ ఆడబిడ్డనిది మహాశక్తి లేదా ఆడబిడ్డనిది ఇచ్చారా? మళ్ళీ తల్లికి వందనం జగనన్నకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి భయపడి తల్లికి వందనం అమలు చేసిన 30 లక్షల మందికి కోత విధించడమే కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణంగా అంటే ఆ తల్లికి వందనం అంటే లోకేష్ గారి ఆలోచనలో పుట్టిందట. మరో 1000 ఏళ్ళైనా అమ్మఒడి సృష్టికర్త ఎవరంటే జగనన్న పేరే చెప్తారు ఈ రాష్ట్రంలో ప్రజలు.